మానవ కోటికి ఇదే విధి. ఏంటి ఆ విధి అంటే భయభక్తులు కలిగి ఉన్నట్టే. భయము భక్తి ఉండాలి. భయము భక్తి అనేది ఉంటే దేవునికి మహిమకరముగా శత్రువులో నుంచి నువ్వు విడిపించబడతావు. దేవుని కంచె, దేవుని యొక్క దూతలు నీకు కాపలా ఉంటారు. ఏ కొదువ లేకుండగా నీకు కావలసింది, నీకు అవసరమైనది, నీ అక్కర్ల కొలది తన యొక్క మహిమైశ్వరం చొప్పున నీకు ఇచ్చుచు కొదువు లేకుండా నిన్ను చూసుకును. కృప నీకు అనుగ్రహింపబడును. కృప అనుగ్రహింపబడితే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉంటావు. ఏ పరిస్థితుల్లో ఉన్నా అపాయం నీ జోలికి రాదు. నీవెక్కడున్నా శత్రువు నీ వైపుకు చూసేదానికి అవకాశం ఉండదు. కృప, ఆ కృప కలిగి ఉంటే నీ కుటుంబం రక్షణ, కృపతో సంతృప్తితో ఉండే జీవితం నీకు వచ్చును. కృప వలన నీ కుటుంబం ఆశీర్వాదకరముగా తయారు చేయబడి నీ జీవిత కాలము పెంచబడును. పిల్లలను చూసి ఆయుష్ నీకు అధికమగును. నీవు సమాధానకరముగా ఉందువు. క్షేమము కలుగుట నీవు చూసేదవో. భయభక్తుల ద్వారానే ఇవన్నీ కలుగును. భయభక్తుల ద్వారానే కృప అనుగ్రహింపబడును. ప్రియమిత్రులు, వాక్యం వింటున్న ప్రియ స్నేహితులు, క్రైస్తవ కోటికి ఇదే విధిని గుర్తించగలిగిన వ్యక్తులు దయచేసి భయాన్ని భక్తిని కనపరుద్దాం. దావీదు గారు అన్నట్టుగా భక్తులరా భయభక్తులు కలిగి ఉన్నడి అన్నాడు. ఆ మాటను ఒక్కసారి మన మనసులో తెచ్చుకొని మనం భక్తులమే కానీ భయము లేని వ్యక్తులమేమో. మనం భయము కలిగిన వ్యక్తులమే కానీ భక్తి లేని వ్యక్తులమేమో. అందుకని భయమును భక్తిని కలిగి ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా మన ప్రయాణాన్ని, ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం.